టౌన్లో ఉంటాయి అన్ని ఏరియాలో, బట్ ఆ వాళ్ళలో ఫోకస్గా చేయబోతుంది. వివిధ విద్యా సంస్థలు, ఎన్జిఓస్, ఎస్సీజీలు, అధికారులు, అనధికారులు, అందరూ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సమాచారం పంపిస్తున్నాం, అందరికీ కూడా చేస్తున్నాం. చెప్పాం సార్కు. సో మరి ఇంకా రేపు సార్ యొక్క సౌలభ్యాన్ని బట్టి సార్ మీద జాయిన్ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాం. సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు వస్తారు. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ విధంగా అవుతుందో రేపటి దినాన కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన పట్టణంలో సాసా కార్యక్రమం జరగబోతుంది. గౌరవ న్యాయశాఖ మంత్రుల వారు సూచనతో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ సిపి గారు, వైస్ చైర్పర్సన్స్, అలాగే వార్డ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారు. జీరో లిటరింగ్ అనేటువంటి కార్యక్రమంతో రేపు మీ ముందుకు రాబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని లలితానగర్, ఎన్జిఓ నగర్ కాలనీస్ నందు జరగబోతుంది. ఆ ప్రాంతంలోనే ఎందుకు అనేటిగా ఆ ప్రాంతంలో ఎక్కువగా విద్యా సంస్థలు కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియాస్ కావచ్చు, పార్కులు కావచ్చు, అలాగే రిలీజియస్ ఇది కావచ్చు ఉన్నాయి. ఆ ప్రాంతంలో అయితే ఎందుకంటే లిటరింగ్, చెత్త, డ్రై వేస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వస్తుంటుంది. ఆ ప్రాంతంలో అవగాహన కల్పిస్తే ఇంకా టౌన్కి అంతా కూడా అవగాహన వస్తాయనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో రేపు మీ ముందుకు వస్తున్నాం. రేపటి దినాన ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల వాళ్ళు, ఎన్జిఓస్, ఎస్సీజీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వస్తున్నారు. కాబట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుతున్నాం. రేపు ఉదయం 9 గంటలకు రామాలయంలో అక్కడికి అందరూ కూడా వచ్చి ఆ ప్రాంతంలో ఒక ప్రతిజ్ఞ చేసుకొని ర్యాలీ చేసి ఇప్పుడు చెప్పినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో లిటరింగ్ అంతా కూడా ఏరేసేసి రోడ్ మార్జిన్లో కానీ, డ్రైన్ మార్జిన్లో కానీ, ఓపెన్ ప్లేసెస్లో కానీ డ్రై వేస్ట్ ఏది లేకుండా అంత క్లియర్ చేసి ఆ ప్రాంత వాసులకు అవగాహన కల్పించాలనేసి అనుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మన స్వచ్ఛ సర్వేక్షణ 25-26 సంబంధించి కూడా కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని కూడా మీరు సక్సెస్ చేయాల్సి కోరుతున్నాం.